వెల్కమ్ టు అరుణ వండర్స్ హబ్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి మీకు కరివేపాకు పొడి ఎలా రెడీ చేయాలో చెప్పబోతున్నానండి. చాలా మంచిది హెల్త్కి, ముఖ్యంగా వచ్చేసి పిల్లలకి ఐకి సంబంధించిన, కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, చక్కగా ఈ కరివేపాకు పొడి చేసి పెట్టి రోజు అన్నంలో కనుక కలిపి పెట్టినట్లయితే కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. మామూలుగా వచ్చేసి కర్రీలో కానీ ఎందులో అయినా కరివేపాకు వేస్తే తీసి పక్కన పెడుతూ ఉంటారు. సో ఇలా పౌడర్ చేసి పెట్టి చక్కగా నూనె కానీ నెయ్యి కానీ వేసి పెట్టారనుకోండి, చక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. అదేవిధంగా వచ్చేసి హెల్త్కి కూడా మంచిది. తర్వాత ఇడ్లీలో కానీ మామూలుగా వచ్చేసి మనము రైస్లో కానీ ఈ పౌడర్ని కలిపి పెడితే చాలా బాగుంటుంది. సో ఈ కరివేపాకు పొడి ఎలా రెడీ చేయాలో చూసేద్దాము. అంతకంటే ముందు వచ్చేసి ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్స్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వచ్చేసి ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ కరివేపాకు పొడి ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. మరి ఇక్కడ వచ్చేసి కరివేపాకు చక్కగా తొలిచి పెట్టుకున్నాను, చూసారా? ఇలా ఫ్రెష్గా ఉండే కరివేపాకును తీసుకున్నారనుకోండి, స్మెల్ అనేది బాగుంటుంది. సో ఇది కరివేపాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో వెల్లుల్లి రెబ్బలు, సో వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఎండుమిర్చి అండి, చూసారు కదా? ఎండుమిర్చి వేసుకోండి. ఒకవేళ ఎండుమిర్చి లేదనుకోండి, సో పచ్చి కారం కూడా, కారపొడి కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, అండ్ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. మనము మామూలుగా సాల్ట్ అండ్ నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూద్దాం మరి ఎలా చేయాలో. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనము ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఐరన్ కడాయిని పెట్టుకుంటున్నాను. ఈ కడాయి పెట్టుకొని చక్కగా వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పట్టదు. చక్కగా ఆయిల్ వేడైన తర్వాత మనము తీసుకున్న కరివేపాకు ఉంది, చూసారా? ఆ కరివేపాకును వేసుకొని చక్కగా వేపుకోవాలండి, కింద అడుగంటకుండా. చక్కగా ఈ గ్రీన్ అనేది కరివేపాకు గ్రీన్గానే ఉంటూ ఫ్రై అయిపోతుందన్నమాట, దగ్గరగా వస్తుంది. కొంచెం టైం పడుతుందండి. చక్కగా కరివేపాకును కలుపుతూనే ఉంటే మనకి ఈ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా గ్రీనిష్లోనే ఉంటూ పొడి పొడిగా క్రిస్పీగా వచ్చేలాగా తయారవుతుందన్నమాట. చూసారు కదా? ఇలా చేతితో నలిపితే చక్కగా క్రిస్పీగా అయిపోయింది. ఇలా వేపుకున్న తర్వాత ఈ కరివేపాకును చక్కగా ఒక గిన్నెలో తీసుకొని చల్లార పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇందులో మినపప్పు యాడ్ చేస్తున్నాను, అదేవిధంగా శనగపప్పు, కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ఈ ధనియాలు వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగానే వేసుకోవాలి ధనియాలు. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ జీలకర్రను యాడ్ చేస్తున్నాను. జీలకర్ర అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే జీలకర్ర వేస్తే పోతాయి అన్నమాట. ఇలా చక్కగా వీటిని గోల్డెన్ బ్రౌనిష్లో వచ్చేలాగా వేపుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా వేగిపోయిన తర్వాత వచ్చేసి మనము ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోవాలి. ఇలా వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా చక్కగా బ్రౌనిష్లో వచ్చేలాగా, గోల్డెన్ బ్రౌనిష్లో వచ్చేలాగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనము ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తామండి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చివాసన అనేది పోయి చక్కగా ఉంటుంది, టేస్ట్ అనేది కమ్మకమ్మగా వస్తుందన్నమాట కరివేపాకు పొడి అనేది. ఇలా చక్కగా వేసిన తర్వాత, ఇలా వేపుకున్న తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీటిని కూడా, ఈ మిశ్రమాన్ని కూడా ఒక గిన్నెలో తీసుకొని చల్లార పెట్టుకోవాలండి. చూసారు కదా? కరివేపాకు అనేది చల్లారిపోయి చాలా క్రిస్పీగా తయారైపోయింది. అదేవిధంగా ఈ మిశ్రమం కూడా చల్లారిపోయిందండి. ఈ మిశ్రమంలో వచ్చేసి మనము ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తామండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎక్కువైపోయి కరివేపాకు పొడి ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. అందుకనే 5-6 మాత్రమే వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చక్కగా పౌడర్ చేసుకోవాలండి. ముందుగా ఈ మిశ్రమము పౌడర్ చేసుకోవాలి, మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలా చక్కగా పౌడర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో కరివేపాకును యాడ్ చేసి ఈ కరివేపాకుతో చక్కగా పొడి చేసుకోవాలండి. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని చక్కగా ఈ మిశ్రమం అంతా మనము మిక్సీ పట్టుకుంటే కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకి కంటి సమస్యలు ఉంటే గనక రోజు అన్నంలో ఒక 2 ముద్దలు ఈ కరివేపాకు పొడిని కనుక రెగ్యులర్గా మనము పెట్టామనుకోండి, కంటి సమస్యలు అనేవి పోతుంటాయి. ఎందుకోసం అంటే కరివేపాకులో వచ్చేసి కే విటమిన్ ఉంటుంది కాబట్టి కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇడ్లీ, దోశ ఏవైనా టిఫిన్స్ చేసినప్పుడు చక్కగా ఈ పౌడర్ని పైన వేసి నెయ్యి కానీ నూనె కానీ వేసి పెట్టినట్లయితే హెల్త్కి చాలా మంచిది. ఇలా అన్నంలో, వేడివేడి అన్నంలో పల్లి నూనె కానీ నెయ్యి కానీ వేసి చక్కగా ఒక స్పూను కరివేపాకు పొడిని వేసి పిల్లలకి పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే పూర్తి వరకు వీడియో చూస్తారో తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. మరొక వీడియో కలుసుకుందాము. టేక్ కేర్. బాయ్ బాయ్.